మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాజా, గోకులంలో గత కొన్ని దినాలుగా ఎంతో మంది పిల్లలు పుట్టారు. నందుని పుత్రునితో సహా వారందరినీ సంహరించేందుకు మనం మన సైనికుల్ని ప్రయోగించరాదు. మన మాయావి రాక్షసుల్ని ఒక్కొక్కరిని విడివిడిగా పంపించాలి. వారక్కడికి వెళ్ళి పిల్లల్ని ఎవరికీ సందేహం రాకుండా తమ మాయాజాలంతో సంహరిస్తారు. దీని వెనుక తమ ప్రేరణ లేదనుకుంటారు. నువ్వు సత్యం వచించావు చాణు. నువ్వు బుద్ధిమంతుడివి. నందరాజు గారు, పెద్దవారు ఏమన్నారంటే సాధ్యమైనంత వరకు రాజుతో విరోధం పెట్టుకోకూడదని. అందుకని నేను పెద్దన్న దేవదత్తుల వారి మాటను ఆమోదిస్తున్నాను. ప్రాచీన సాంప్రదాయ ప్రకారం నందరాజుల వారి పుత్రోత్సాహ సందర్భాన ఆశీర్వాదం పొందడం కోసం మనమందరం మహారాజు కంసుల వారి వద్దకు వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. మా ఉద్దేశం కూడా అదే. ఈ బాలుడు మా బాలుడా? నా పుత్రుడు కంసుడి హస్తాల నుండి బయటపడి జీవించే ఉన్నాడా? గురుదేవా, ఈ రహస్యాన్ని వచించి నా మనసుపై అమృత జలాన్ని చిలికించారు. ఈ శుభవార్త వినగానే మా హృదయం పట్టరాని ఆనందంతో తేలియాడుతుంది. అక్రూరా, ఈ రహస్యం మీకు పూర్తిగా తెలిసి కూడా కారాగారంలో దీని గురించి ఎందుకు మాకు తెలియకుండా ఇలా దాచి ఉంచారు? చెప్పానుగా వసుదేవా, గురుదేవులు ఈ విషయంలో నన్ను ప్రత్యేకంగా నివారించారు. ఎందుకు గురుదేవా? తమ పుత్రుని రక్షణ కోసం. తమరు వచించేదాని అర్థం ఈ రహస్యం పొరలకు తెలిస్తే మా పుత్రుని రక్షణ సంకట స్థితిలో పడుతుందంటారా? అవును వసుదేవ. అదెలా గురుదేవా? తమరు పరమ సత్యవ్రతులు. తమ పుత్రులకెన్నడూ ఘాతుకం కలుగరాదు. తమకు ఈ విషయం గనుక తెలిస్తే కంసుడు తమ పుత్రుని గురించి మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటాడా? ప్రశ్నిస్తే తమరతనికి నిజం చెబుతారు. అందుకే మేము అక్రూరుని నిరోధించాం. ఇప్పుడది చెప్పడానికి సరి అయిన సమయం ఆసన్నమైంది. దేవి రోహిణి గురించి తమకు ఎలాంటి సంశయమూ కలుగకూడదని ఈ రహస్యాన్ని తమకిప్పుడు అవగతం చేస్తున్నాము. గురుదేవా, తమరు నా కారణంగా నా పుత్రుడి నాశనాన్ని తప్పించారు. అందుకు శతకోటి ధన్యవాదాలు గురుదేవా, శతకోటి ధన్యవాదాలు. ఇదే ప్రకారంగా మరొక అపూర్వ రహస్యం ఉంది. యోగమాయ తమకు కొంతసేపు స్మృతి లేకుండా చేసింది. అయినా చింతించకండి. ఉచిత సమయం ఆసన్నమైనప్పుడు అన్ని రహస్యాలు బయటపడతాయి. తమకు మేము సలహా ఇవ్వదలిచాం. ఇప్పుడు ఇటువంటి విషయాలలో ఎవరి దగ్గర చర్చించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఇక మీదట శుభాలే కలుగుతాయి. మేము వాగ్దానం చేస్తున్నాం గురుదేవా, మా ప్రాణం పోయినా సరే మా జిహ్వ నుంచి ఈ రహస్యాన్ని ఎన్నడూ బయటపెట్టాం. మేం దేవికి కూడా ఈ విధంగానే తెలియపరుస్తాం. సుందరం, అతి సుందరం. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కానుకల్ని స్వీకరించాం. నందరాజా, తమ గృహాన పుత్రుడు జన్మించిన సమాచారం విని మా హృదయం గద్గదమైంది. నందరాజా,
బాలకుడి జననం ఎప్పుడు జరిగింది? అష్టమి నాటి రాత్రి. తమకు మా శుభాకాంక్షలు. తమ దయకు నేనెప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. మా కుమారుడికి మహారాజు ఆశీస్సులు పొందటం కోసమే తమ సేవలో ఉపస్థితుడనే ఉన్నాను. అవశ్యం అవశ్యం. వ్రజరాజానంతర అధికారికి మా ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. ఆ, ఈ నందనందనుడికి మధురా నరేషుని ఆశీర్వాదానికి ప్రతీకగా ఈ ఆభరణాన్ని స్వీకరించండి. మహారాజుల హృదయం ఎంత విశాలం. నేడు తమరు తమ సేవకుడి గౌరవాన్ని వృద్ధి చేశారు. లేదు నందరాజా, లేదు. మేము మా సామంతులను సేవకులుగా కాదు, మా స్నేహితులుగా మన్నిస్తాం. మథురా దర్బారులో గోకులవాసులందరినీ బాగా ఆదరణతో చూస్తాం. మీరంతా మా రాజ్యాభివృద్ధికి ప్రతీకలు. మాకు కోశాధ్యక్షుల నుంచి సమాచారం అందింది. నేడే మీరంతా మీ వార్షిక సుంకాన్ని రాజ్య కోశాధ్యక్షులకు జమ చేశారని. మీ యొక్క కర్తవ్య నిష్ఠకి, రాజభక్తికి మేం చాలా ప్రసన్నులమయ్యాం. అందువల్ల నందరాజ్ అంటే మా మనసులో మంచి మన్నన ఉంది. తమరు మా బావ కుమార వసుదేవులకు వరసకు సోదరులవుతారు. ఆ కారణంగా మేము మిమ్మల్ని మా సోదరులుగా భావిస్తున్నాం. అది తమరి ఉదారత మహారాజా. మథురకు ఏతించి తమరు కుమార వసుదేవులను కలిసే ఉంటారు. లేదు ప్రభు, మేం గోకులం నుంచి తిన్నగా తమ దర్శనం కోసమే వచ్చాం. తమ ఆజ్ఞ ప్రకారం వసుదేవుల దర్శనానికి వెళతాం. తప్పక వెళ్ళండి. మా వైపు నుంచి ఇది ఆజ్ఞ. మాకు తెలుసు, మా పట్ల దేవకీ వసుదేవుడి ఇరువురి మనస్సులలో క్రోధం ఉండే ఉంటుంది. వీలైతే వాళ్ళు ఎలాగోలా శాంతించేలా చూడండి. జరిగిందంతా ఆకాశవాణి కారణంగా జరిగింది. ఆత్మరక్షణ కోసం మేం వివసులమయ్యాం. ఎట్టకేలకు ఆకాశవాణి వాక్కులు అసత్యమైపోయాయి. కనుక జరిగిన దానికి మేం చాలా దుఃఖపడుతున్నాం. ఈ కారణంగానే మాకు స్వయంగా వారిని కలవాలంటే చెప్పలేనంత సంకోచంగా ఉంది. మేమిదంతా వసుదేవులకు విన్నవిస్తాం. సరే, మీరు యాత్రలో అలసిపోయి ఉంటారు. అతిథి గృహంలో మీ విశ్రాంతికి పూర్తి ఏర్పాట్లు చేయబడ్డాయి. తమ ఆజ్ఞ మహారాజా. ఇక తమరు విశ్రమించండి. మహారాజా, చక్కగా ఉంది. తెలివిగా నటించి అతన్ని బుట్టలో వేసుకున్నారు. చాణు, నువ్వు ఒక విషయం బాగా ఆలోచించావా? ఏ విషయం మహారాజా? నందుని గృహంలో ఒక పుత్రుడు అదే రాత్రి జన్మించాడు. ఏ రాత్రి అయితే కారాగారంలో దేవకి గర్భం నుంచి ఒక కన్య జన్మించిందో ఆ రాత్రి చాలా మహత్వమైన రాత్రి. నందుడి గృహాన సంతానం కలిగేటప్పుడు ఎవ్వరూ లేరు. అదే రాత్రి నందునింటి లోపల ఒక బాలుడు జన్మించాడు. అదే రాత్రి దేవకి ఒడిలోనికి ఒక అమ్మాయి వచ్చింది. అది సామాన్యురాలు కాదు. చేతుల నుంచి విడివడి ఆ అమ్మాయి తన అసలు రూపాన్ని ధరించింది. ఏం వచించిందంటే నన్ను మట్టు పెట్టేవాడు జన్మించే ఉన్నాడని.
క్షణం నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ బాలకుడే ఆ దేవకి అష్టమ గర్భాన జన్మించాడని.